కుంటివాడై ఉండి కుంటివాడిగా ఉండిపోయి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. మనం ఒకవేళ ఆత్మీయ కుంటితనం కలిగిన వారంగా ఉంటే మనము చెప్పండి లేవం. ఎప్పుడు చూసిన సంఘానికి ఎప్పుడో వస్తాం, కూర్చోండి ఏం జరుగుతుంది అయిపోయింది. పాస్టర్ గారు నన్ను చూసేశారు, సంఘంలో వాళ్ళందరినీ కనిపించేసాం, ఏదో దేవుడు నాకు ఇచ్చిన దగ్గరికి నేను ఏం చేశాను చెప్పండి, కానికేసేసాను, దేవుడు కూడా పైనుంచి నన్ను చూసేసాడు, అయిపోయింది. నీకు ఇంతే. ఇది కాదు. పోయిన వారం చెప్పుకున్నాం కదా, ఆత్మీయ సంఘానికి ఉన్నటువంటి లక్షణాలు ఏమండి. ప్రతివాడు దైవ భయం కలిగి ఉన్నాడు. విశ్వసించిన వారందరూ ఏక మనసుతో ఉన్నారు, ఏమండి ఏకాత్మతో ఉన్నారు. ప్రతిదినము తప్పక దేవాలయంలో కూడుకుంటున్నారు, ఇంటింట రొట్టె విడుస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. ప్రజలందరి వల్ల దయ పొందుకుంటున్నారు, ఆనందంతో అందరూ కూడా ఆనందం కలిగి ఉన్నారు. నిష్కపటమైన హృదయంతో ఆహారం పుచ్చుకుంటున్నారు. ప్రభువు రక్షణ పొందిన వారిని అనుదిన వారు చేర్చుకుంటున్నారు. సంఘము పనిచేస్తూ ఉంది. ఈ రోజున మనము కూడా దేవుని సంఘమా ఏ పరిస్థితిలో నువ్వు లేచావో, ఏ పరిస్థితి నుంచి నువ్వు రక్షించబడ్డావో అక్కడి నుంచి లేవాలి. నువ్వు లేచి ఏం చేయాలంటే చెప్పండి, నిలబడాలి. ఏ విషయంలో నిలబడాలి? వాక్యములో నిలబడాలి. నిలకడ కలిగి ఉండాలి. మనకి దేవుని వాక్యమే మనల్ని నడిపిస్తుంది. అందుకని నీవు నడవాలి అంటే, నీవు నిలబడాలి అంటే, నీవు దేన్ని ఆధారం చేసుకోవాలంటే 119 కీర్తన 105 వచ్చిన ఉంటుంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకది వెలుగై ఉంది. దేవుని వాక్యం అనే వెలుగులో నీవు నడవాలి.